హాయ్ అండి, నమస్తే. మా ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం పాత మంగళగిరిలో ఉంటుందండి, పద్మశాలి కళ్యాణ మండపం ఎదురు వీధిలో. అయితే మా దగ్గర మంగళగిరి రకాలు కాటన్ చీరలు, పట్టు చీరలు గత 4 తరాల నుంచి నేర్పిస్తున్నామండి. ఇవాళ మనం ఎలా తయారు చేసాము, ఎలా వచ్చాము, ఇన్ని తరాలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఎలా నేర్పిస్తున్నాం అనేది మీకు చెప్తానండి. మేము మాకు 100కి పైన మగ్గాలు ఉన్నాయండి. ఆ 100 మగ్గాల పైన వస్త్రాలు తయారు చేసి ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేస్తున్నామండి. అలాగే మనం లోకల్లో ఉన్న షోరూమ్స్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. వాళ్ళు బల్క్గా తీసుకుంటారండి. మా షాప్ అంటే మా ఇంట్లోనే తయారీ అంతా కూడా. గత 100 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో చీరలు తయారు చేసి కానీ సేల్స్ చేస్తున్నాము. ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా ఆన్లైన్లో ఒక్కొక్క చీర అయినా సరే వాట్సాప్లో ఫోటోలు పెట్టి వాళ్ళు బుక్ చేస్తే పంపిస్తున్నాము. అది కూడా హోల్సేల్ ధరలకే ఇస్తున్నాము. ఒక చీర అయినా సరే ఆన్లైన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి mangalgiri_handlooms.dl అండి. దాంట్లో మనం ఏ రోజు మోడల్స్ ఆ రోజు అప్లోడ్ చేస్తాము. చిన్న చిన్న రీల్స్ చేస్తాము. ఆఫర్స్ కూడా అందులో అనౌన్స్ చేస్తాము. అందులో నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లోకి కూడా జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ ఇస్తాము. రీసెల్లర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. హోల్సేలర్స్కి బల్క్లో ప్రైస్ ఇస్తామండి. ఇవి వచ్చేసి మన దగ్గర కాటన్ మీద పట్టు తయారీ అండి. మంగళగిరిలో చీరలు తయారయ్యే విధానం ఇలా ఉంటాయండి. తయారైన తర్వాత ఇది వచ్చేసి గోల్డ్ జరీ అండి, ఇది వచ్చి సిల్వర్ జరీ. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తయారవుతూ ఉంటాయండి. 20 రోజుల్లో ఇలా టెంపుల్ బార్డర్ సింపుల్గా చేసేవాళ్ళు. మేము ఏం చేసామంటే ఈ ప్యాటర్న్స్ని కంచి బార్డర్స్గా కూడా మార్చాము. ఇలా జకాట్ బార్డర్స్ అన్నీ వచ్చినాయి. దీని తర్వాత ఇంకా కొద్ది పెద్ద పెద్ద బార్డర్స్ పెట్టాము. తర్వాత ఇక్కత్ బార్డర్స్ కూడా పెట్టాము. ఇలాగా ఇలా ఇక్కత్ బార్డర్స్ పెట్టి చీర మొత్తం ఇలా గడి వెరీ లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్గా తయారు చేసాము శారీస్. తర్వాత ఇలా పట్టు కూడా తయారు చేసామండి. అసలు మంగళగిరి అంటే కాటన్ మీద పట్టే కదా, ఇలా పట్టు కూడా తయారు చేసామండి మేము. అది మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలు స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ. సో ఇలాగే మనం ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేస్తే మోడల్స్ని ఇలా లైన్స్ బార్డరు ఇలా లైన్స్ పెట్టాము. లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా మీకు ఇంత జరీ ఉన్నా సరే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇంకోటి బుటా చీర పెట్టి రిచ్ పళ్ళు కూడా ఇచ్చాం మంగళగిరిలో. ఇలా శారీ మొత్తం బుటా ఇచ్చి రిచ్ పళ్ళు ఇచ్చాం. ఇవి వచ్చేసి కంటిన్యూగా మనకి ఇలా తయారయ్యే ప్యాటర్న్స్ అండి. ఈ చీరల్ని మనం కొంచెం అప్గ్రేడ్ చేసుకోవడానికి మేము ఏం చేసామంటే మొగ్గం వర్క్ చేయించాము, చికెన్ కర్రీ వర్క్ చేయించాము, డిజిటల్ ప్రింటింగ్ చేయించాం. ఇది అన్ని డిజిటల్ ప్రింటింగ్ శారీస్ అండి. ఇలా డిజిటల్ ప్రింట్లు వేయించాం. ఇదంతా కూడా మన మంగళగిరి పట్టుతోనే డిజిటల్ ప్రింటింగ్. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 3 సార్లు బాయిల్ వాటర్లో బాగా బాయిల్ చేసినప్పుడు వాష్ చేసిన తర్వాత డిజిటల్ ప్రింటింగ్ మిషన్ ఉంటుందండి. ఆ ప్రింటింగ్ మిషన్ మీద ఇలా ప్రింటింగ్ వేస్తారు. చీర క్వాలిటీ ఫస్ట్ చూసినప్పుడు ఒకలాగా, ప్రింటింగ్ అయిన తర్వాత ఇలా స్మూత్గా అవుద్దండి, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది కూడా చీర కలర్ గ్యారంటీ అండి డిజిటల్ ప్రింటింగ్ మిషన్తో వేసినా సరే. అసలు ఈ చీర ఎలా తయారయ్యిద్దంటే మన దగ్గర ఇలా పట్టు ఉంటుందండి. ఇది పట్టు. సో అసలుకి సెట్ ఎలా ఇస్తామంటే మన వర్కర్స్కి ఇది వచ్చేసి ఎంటి అంటారండి. ఇది వచ్చేసి 80 కౌంట్ ఎంటి. 20 రోజుల్లో 100 కౌంట్ పెట్టి నేర్పించేవాళ్ళు మా తాతగారు. ఈ రోజుల్లో ఏంటంటే 80 కౌంట్ పెట్టాము. అది పట్టు చీరలకు కొంచెం ఆగాలి కదా అని చెప్పి 80 కౌంట్ ఇచ్చాము. తర్వాత ఇది పట్టు వచ్చి 2 ప్లే వాడతాం. ఇలా 3 ఇచ్చులు పెట్టాము చూసారా. ఇది 500 గ్రాములు, 550 గ్రాముల నుంచి 600 గ్రాములు ఉంటుందండి. 5 చీరలకు వస్తుంది ఇది. ఇది వచ్చేసి ప్యూర్ కాటను, ఇది వచ్చి ప్యూర్ పట్టు. ఈ ప్యూర్ పట్టు వచ్చేసి మనం బెంగళూరు నుంచి తయారు చేపిస్తామండి. అక్కడ వచ్చేసి కోరా తీసుకొని మన సొంత డైయింగ్లో మనం డై చేయించి ఇలా మ్యాచింగ్ చేయించి మనం మగ్గాలు నేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చి నేర్పించిన తర్వాత మనకు చీర ఒక్కొక్క చీర రోజుకి ఒకటి వచ్చిద్ది. మా వారానికి ఒక 5 చీరలు తయారవుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు స్పీడ్గా నేస్తే అయ్యిద్దండి, కొంచెం అది లేట్ ప్రాసెస్ కాబట్టి వారానికి ఒక 5 చీరలు మాత్రమే అందియగలుగుతున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఈ రోజు మనం మంగళగిరిలో ఉన్నామండి. మంగళగిరిలో ధనలక్ష్మి వస్త్రాలయంకి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు 100 ఇయర్స్ నుంచి కూడాను ఇక్కడ చేనేత వస్త్రాలు అనేవి మగ్గాల మీద, తమ సొంత మగ్గాల మీద చేనేత వస్త్రాలు నేయటం జరుగుతుంది. సో ఆ చేనేత వస్త్రాలు కూడాను ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కూడాను మనకి అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడి నుంచి నాట్ ఓన్లీ ఇండియా
వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. వీళ్ళకి ఇన్స్టా ఫేస్బుక్స్లో కూడా మనకి పేజెస్ ఉన్నాయి, సో అవి కూడా ఫాలో అవ్వచ్చు. అయితే ఇక్కడ ఎలాంటి వెరైటీస్ అందిస్తారు అండ్ ఇక్కడ మనకి ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ దొరుకుతుంది, డిజైన్స్ ఏంటి, ఆ కలర్స్ ఏంటి అన్నీ కూడాను ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి. అమ్మ, నాకు పెట్టుబడి చీరలు కావాలి. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి సంబంధించి, అంటే 20 years అమ్మాయిల దగ్గర నుంచి నాకు 60-70 years వరకు పెట్టుబడుల చీరలు అనేవి కావాలి. నాకు ఆ పెట్టుబడి చీరలు చూపిస్తారా? ఉంటాయి అన్నీ. చిన్నవాళ్ళకి అంటే ఇలా సింపుల్గా లైట్ వెయిట్, ఇలా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజులు ఇలా కావాలంటే ఇలా. డిజైనర్ బ్లౌజెస్ కూడా మీరు చేయిస్తారా? ఇది మీరు చేయించిందేనా? మనం చేయించింది. ఓకే. అంటే బయట పెడన్లో తయారు చేపిస్తాం అనమాట అక్కడ మనం. ఓకే. అక్కడ నుంచి అంటే ఈ సారీ కాంట్రాస్ట్ కి మీరు అక్కడ బ్లౌజెస్ చేయించి పెడతాం. ఏ బ్లౌజ్ కా సారీ బ్లౌజ్ పెడతారు. ఓకే. ఇవి వచ్చేసరికి కొంచెం మీడియం వయసు వాళ్ళు. ఇప్పుడు మన చీర వచ్చేసరికి ఎవరు కట్టినా, ఇప్పుడు నువ్వు కట్టినా నేను కట్టినా ఎవరు వాళ్ళ ఏజ్ని బట్టే కనిపిస్తుంది శారీ. ఓకే. నువ్వు నేను చిన్నది పెద్దామే అని చెప్పి అలా ఏ ఉండదు. ఈ శారీ ఉన్న స్పెషాలిటీ అది మంగళగిరి చీరకి. ఓకే. అంటే దీనికి ఏజ్ భేదం అనేది లేదు, ఎవ్రీ ఏజ్ గ్రూప్ కట్టుకునే విధంగా ఉంటాయి శారీస్ అన్నీ అలాగే ఉంటాయి. చాలా మంది వస్తుంటారు కదా కస్టమర్స్, రోజు వాళ్ళందరూ పెద్దవాళ్ళు కూడా అన్ని మోడల్స్ తీసుకుంటారు. టీనేజ్ అమ్మాయిలకి ఏ బోర్డర్స్ లేకుండా చాలా సింపుల్గా మంచి ట్రెండీ కలర్తోని సిల్వర్ ప్లస్ బ్లూ కలర్తో చాలా బాగా ప్లెయిన్గా భలే నేసారండి. చూడండి, చాలా బాగుంది కదా. యా, ఇది మనకి కాస్ట్లు ఎలా పడతాయమ్మా? మనకి అంటే కొంచెం బాగానే రీజనబుల్గానే ఉంటుంది కాస్ట్ ఏదైనా సరే మన దగ్గర. అంటే ఆ రేంజ్ ఏమైనా ఉంటుందా, కాస్ట్ రేంజ్? వచ్చిన వాళ్ళు 2000 అని 3000 అని బిలో అసలు అడుగుతూ ఉంటారు అలా. ఓకే. అంటే మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ ఉంటుంది సారీ? 5-6 కాడ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అవి గబిక్కిన పెట్టడానికి అందరు తీసుకోరులేండి, కాకపోతే 2000 అలా అంటే బాగా ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే. అంటే కాటన్స్ పెట్టరు కదా ఎవరికన్నా. ఇది పింక్ గ్రీన్ కడీ బార్డర్, చిన్న కడీ బార్డర్ వచ్చి మనకి పింక్ లైట్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ వచ్చి ఈ కాంబినేషన్ చాలా రేర్గా దొరుకుతుంది మనకి. పింక్ అండ్ ఎమరాల్డ్ ఈ రెండు కూడా భలే ఉంది కదా కాంబినేషన్. ఇది పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ, పెద్దవాళ్ళు 50 years దాటిన వాళ్ళే అడుగుతారు ఎక్కువ. సింపుల్ గా చిన్న బార్డర్, చిన్ని బుటీస్. ఓకే. మరి మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలాంటివి అడుగుతూ ఉంటారు? ఇవి వచ్చేసరికి ఇలాంటివి బాగుంటాయి. ఇలా చూపిస్తాం అన్ని ఇలాంటివన్నీ. ఇది ఈ బార్డర్ నేమ్ బార్డర్ అంటారంటే? కంచి బార్డర్ అంటే. కంచి బార్డర్ మీరు అడాప్ట్ చేసుకున్నారా లేకపోతే ముందు నుంచి దాన్ని యూజ్ చేస్తున్నారా? కంచి బార్డర్ అంటే ఈ బార్డర్స్ కూడా కొన్నే ఉండేవి ఫస్ట్ లో. మా అబ్బాయి ఈ వ్యాపారంలో దిగిన తర్వాత, చదువైపోయి ఇట్లా వచ్చిన తర్వాత ఇక నేను మగ్గాలు నేర్పించాలి సొంతంగాని, మా మామయ్య గారి నేను నేర్పించలేను అని సర్దుదాం అనుకున్న టైంలో మా అబ్బాయి వచ్చి పట్టుకున్నాడు. ఓకే. అంటే తను ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాడా, వేరే దగ్గర నుంచి తీసుకున్నాడా? లేదు, అన్ని సొంతంగా క్రియేషన్ చేస్తాడు. ఓహో, తను క్రియేట్ చేసుకొని ఇవి బోర్డర్స్ అన్ని చేస్తారు. ఓకే. ఇదిగోండి ఇలా ఇవన్నీ చేసి చెప్తా ఉంటాడు, మగ్గాలకు చెప్తుంటే వాళ్ళు చేస్తూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు. ఓకే. ఇవన్నీ కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకి. యా, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి చిన్న లైన్, ఒక పువ్వు బోర్డర్ వచ్చి మ్యాంగో లీవ్స్, ఒక ఫ్లేవర్ అండ్ చిన్న బుటీ మ్యాంగోతోని ఒక లైన్ వచ్చి, అదే 2 lines కింద దాన్ని తీసుకొని మధ్యలో చిన్న పువ్వుతోని ఒక లైన్, బుటీ లైన్ అనేది ఇచ్చారు. మనకి మీదని చూసుకున్నట్లయితే ఒక టెంపుల్ రన్ బోర్డర్తోని ఎండ్ చేసి బిగ్ బోర్డర్, అంటే మొత్తంగా శారీ అంతా తీసుకుంటే ఇదే రన్ అవుతూ ఉంటుంది. మనకి పళ్ళులో కూడా ఇదే రన్ అవుతూ ఉంటుంది. పళ్ళు కూడా కొంచెం అట్రాక్ట్, అంటే కొంచెం బాగా ఇచ్చేయడానికి ఇది కింద బోర్డరు. మనకి పై బోర్డర్కి వచ్చేసరికి కూడాను కడీ బోర్డర్, సింపుల్గా కడీ బోర్డర్ ఇచ్చేసి, అండ్ దీనికి పళ్ళుకి ఇలా థ్రెడ్స్ ఇది చేసి పళ్ళుని ఇలా థ్రెడ్స్ లాగా వదిలేశారనమాట. అంటే
ఇది ఆంటీ చెప్తున్నారు మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటుందని చెప్పి. నాట్ ఓన్లీ మిడిల్ ఏజ్, అన్ని ఏజెస్ వాళ్ళకి. నాకు ఇక్కడ చూస్తూ ఉంటే ఏ సారీ అయినా ఎవరికైనా బాగుంటుంది అని అనిపించేలాగా ఆ కలర్ వేరియేషన్స్ అయితే డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ అన్నీ కూడాను. ఒక్క కలర్ తీసుకుంటే ఇంకో కలర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఒక్కసారి అయితే విజిట్ చేయాల్సిందే ఈ మంగళగిరి ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్. మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా దీని అడ్రస్ అయితే పింక్ చేస్తాను, మీరు కూడా వచ్చేసేయండి. ఇది కూడా మనం చూస్తే మెజెంటా పింక్కి కంప్లీట్గా రుద్రాక్ష బుట్టి అనేది వచ్చి కిందనంతా కూడాను మనకి అంబారీ స్టైల్లోని మనకి ఏనుగుల డిజైన్ వచ్చి మధ్యలో కడి బోర్డర్స్, అలాగే 2 వేరియేషన్స్ ఆఫ్ బోర్డర్లో దీంతో హైలైట్ చేశారు. మ్యాక్సిమం అంటే మళ్ళీ మీదని కూడా అంబారీ దీంతోని మనకి ఇక్కడ ఇచ్చేసారనమాట. పళ్ళు హైలైట్ చేశారండి ఈ సారీకి. పళ్ళు మొత్తం అంతా కూడాను జిగ్జాగ్ లైన్ ఒక పువ్వు బూటి ఇచ్చి మనకి హైలైట్ చేయడం జరిగింది. అంటే ఇందులో నాకు కలర్ వేరియేషన్స్ ఉన్నాయా మనకి? ఉన్నాయండి. ఓకే, ఇది మెజెంటా పింక్ కి సిల్వర్ కలర్ బార్డర్. యా, ఇది బాటిల్ గ్రీన్ కి సిల్వర్ కలర్ బార్డర్. చాలా బాగా ట్రెండ్ ఉన్న కలర్ కాంబినేషన్ ఈ బాటిల్ గ్రీన్ ప్లస్ సిల్వర్ కాంబినేషన్ అనేది. ఇంకా మనకి ఎలాంటి అంటే సింగిల్ కలర్ వస్తుంది, డబుల్ కలర్స్ లో కూడా వస్తాయి. ఓకే, చూపిస్తాను. ఇది వచ్చేసరికి మెరూన్ వచ్చేసి మెరూన్ పాల పిట్ట కలర్. ఎస్, సిల్వర్ బార్డర్. ఎక్కువ సిల్వర్ బార్డర్స్ లోనే తీసుకున్నారు. సిల్వర్ బాగా ట్రెండ్ నడుస్తుంది కదా, అందుకని. అంటే ఎప్పటికి ట్రెండ్ కి ఆ ట్రెండ్ కి అడాప్ట్ అయిపోతూ ఉంటారా? రావాల్సిందేగా. ఇందులో కలర్స్ అన్నమాట, మోడల్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట వీటిల్లో. ఇప్పుడు ఇది ఒక మోడల్, మళ్ళీ అందులో అరిటాక్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్. ఇది మళ్ళీ మోడల్ మారింది. ఎస్, మళ్ళీ దీనికి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్, గోల్డ్ సిల్వర్. ఓకే, చాలా ఉంటాయి మోడల్స్, ఎప్పుడు తయారవుతానే ఉంటాయి. ఓకే, ఇంకా ఆన్లైన్ లో పెడతా ఉంటారు కదా ఫోటోలు, అవుతా ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. మన దగ్గర కస్టమైజ్డ్ ఏమైనా ఉందా అంటే కస్టమైజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ లో మీకు పలానా ప్యాటర్న్ లో పలానా డిజైన్ కావాలి అంటే మీరు ఆన్లైన్ లో కూడా చేస్తారా? తీసుకొని చేపిస్తాం. యా, చూసారా? అంటే మనకి ఎంత టైం పడుతుందండి ఒక సారీ? అంటే ఇప్పుడు ఈ సారీ నాకు నేను కస్టమైజ్ చేసుకోవాలి అంటే ఒక 15 days లో మనకి వచ్చేస్తుంది. ఇది మనకి రెడ్ గ్రీన్ ఎప్పుడో నా చిన్నప్పుడు చూసా కాంబినేషన్, ఇది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగుంది ఆంటీ. దీన్ని ఎవర్ గ్రీన్ కలర్ అంటారు కదా. ఎస్, రెడ్ అండ్ గ్రీన్. దీన్ని పిక్ చేసుకోవాలి అంటే మీరు ఎలా పంపిస్తారండి? ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మేడం. చేసుకుంటే దాన్ని అడ్రస్ అది కొరియర్ చేసేస్తాం అనమాట. అంటే వాట్సాప్ ద్వారా మీకు పింక్ చేస్తే సరిపోతుందా? వాట్సాప్ లో పింక్ చేస్తే. విన్నారు కదా, స్క్రీన్ పైన ఒక్కసారి ఏ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్తో వాట్సాప్తో ఇంటరాక్ట్ అయిపోండి. మీకు నచ్చిన సారీని అతి తక్కువ ప్రైస్కి మనకి రిటైల్ ప్రైస్ అంటే హోల్సేల్ ప్రైస్ మనకి రిటైల్కి వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఆ పట్టు చీర అనేటప్పటికి ప్రతి అమ్మాయి కూడా పట్టు చీర కట్టుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అండ్ ఆ టీనేజ్ అమ్మాయిలు అయితే కొంచెం లైట్ వెయిట్గా ఉండాలి అనుకున్నా అలాంటి వాళ్ళకి ఉన్నాయి. కొంచెం మిడిల్ ఏజ్ ఉమెన్ వాళ్ళకి కూడాను మంచి సారీస్ ఉన్నాయి. అలాగే ఇంకా డిఫరెంట్ కలర్స్తో మనకి ఇక్కడ సారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, వాట్సాప్లో పింక్ చేసేసుకోండి. చెప్పాను కదా, కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక 15 days లో మనకి సారీ కూడా వచ్చేస్తుంది. నమస్తే తాతయ్య. నమస్కారం. ఇది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు తాతయ్య? అంటే నాకు దాదాపు 84 సంవత్సరాలు. మా నాన్నగారు మేము పుట్టక ముందు నుంచే ఆయన వ్యాపారం, చేనేత పరిశ్రమ 10 మగ్గాలు నేర్పించుకుంటూ ఆయన వ్యాపారంలో ఉన్నాడు. మేము దాదాపు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక థర్డ్ ఫార్మ్ చదువుకున్నాను నేను. చదువుకున్న తర్వాత సికే హై స్కూల్లో 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఈ వ్యాపారంలో రావాలని కోరిన దాని మీద దీంట్లోకి వచ్చింది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు నేను 1943లో పుట్టాను. తర్వాత 21లో మ్యారేజ్ అయిపోయింది. అక్కడి నుంచి పూర్తిగా వ్యాపారంలో నిమగ్నం అయిపోయి మా అన్నదమ్ములు మేమంతా కలిసి 4 అన్నదమ్ముల భారీగా ఓట్ల ద్వారకాకృష్ణ అండ్ సన్స్ అండ్ ఫారాన్ మెయింటైన్ చేసి తర్వాత మేము 1985లో డివైడ్ అయిపోయి
నలుగురు అన్నదమ్ములు సెలవు వ్యాపారం చేసుకుంటూ తర్వాత బోట్ల ఆంజనేయులు అండ్ కంపెనీ అనే పరంతో మేము బాగా ఈ గుంటూరు జిల్లాలో మంచి పేరు తెచ్చుకొని మీ నలుగురు అన్నదమ్ములు కూడా పెద్ద డైయింగ్ కార్ఖానా రంగులు వేయించడం మిల్లు నుంచి తెలుపు నూలు తెప్పించి సొంతంగా ఐసీ కంపెనీ రంగులతో వేపించేసి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాము. తర్వాత మేము పెద్దవాళ్ళు అయిపోయి మా పిల్లలు వచ్చారు కనుక డివైడ్ అయిన తర్వాత మా మనవడు వచ్చాడు. ఇప్పుడు మా మనవడు వచ్చి ఇక్కడ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం పెట్టి ఇప్పుడు కాలు కలుపుతున్నాను. కొత్త కొత్త రకాలు వస్తున్నాయి కదా, పట్టు రకాలు నేర్పిస్తున్నాడు. అప్పుడు మీరు అంటే మీ నాన్నగారి టైంలో 10 మగ్గాలని చెప్పారు. మీరు ఎన్ని మగ్గాలు? 200 మగ్గాలు నేర్చాం. ఏ టైమ్ ఆఫ్ పీరియడ్ దాదాపుగా 1960 నుంచి ఇప్పుడు దాకా నేర్పిస్తాను. 1960 నుంచి దాదాపు 40 దాదాపు 60 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి నేర్పించాం మేము. మార్కెట్లో మా పరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారుల్లో మా నాన్నగారు ఒక నెంబర్ ఆ రోజుల్లో. కాంపిటీషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. చెప్తుండే అప్పుడు మంచి పని వాళ్ళు మేము గ్రేడ్ చేసుకొని వాళ్ళ సార్ కొత్త కొత్త డిజైన్లు మేము కూడా చూపించి తయారు చేసి ప్రొడక్షన్ చేసేవాళ్ళం. అది ఆ రకంగా మార్కెట్ మాకు మంచి బ్రాండ్ వచ్చింది. ఇప్పుడు దాకా అదే బ్రాండ్ మీద మా పేరుతో మా నాన్నగారు అప్పుడు ఉన్నటువంటి ఉత్పత్తిదారుల్లో ఒక నెంబరు. కొద్దిమంది ఉండేవాళ్ళు అప్పుడు, అందులో మా నాన్నగారు ఒకళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు మేము దాదాపు నాకు 80 అన్నాను, దాదాపు ఆయనకి 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంతే కదా. అయితే ఇప్పుడు ఒక చీర నేయడానికి 15 days 20 days అలా పడుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు కొంచెం అన్ని సౌకర్యాలు వచ్చి మనకి అన్ని డేస్ పడుతుంది. మరి పాత కాలంలో అప్పట్లో ఎంత టైం పట్టేది మీ టైంలో? అప్పుడు కూడా దాదాపుగా మేము తెలుపు నూలు ఒకటే మాకు మిల్లు నుంచి వచ్చేది. తెలుపు నూలు తీసుకొచ్చి మా సొంత డ్రైంగ్ వేసుకొని వార్పు ఆసు మీద తోడిచ్చేసి. ఇప్పుడు రంగులు అంటే అవైలబుల్ గా ఉంటున్నాయి, అప్పుడు రంగులు మీరు ఎలా తీసుకునేవాళ్ళు? అప్పుడు దానికి కెమికల్స్ ఉండేయండి అన్ని. ఆ కెమికల్స్తో మంచి డయర్స్ ఉండేవాళ్ళు, నిపుణులైనటువంటి వాళ్ళు. వాళ్ళని పెట్టుకొని మా అన్నయ్య గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన్ని దాని మీద వదిలిపెట్టేవాడు, నేను వ్యాపారం మీద ఉండేవాళ్ళు. అట్లా మేము నలుగురు అన్నదమ్ములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్గా డివైడ్ అయిపోయి మంచి పకడ్బందీగా వ్యాపారాన్ని చేసామన్నమాట. చేయబట్టే ఇవాళ మా మార్కెట్లో మంచి పేరుంది ఇప్పటికైనా మా పేరంటే. ఇప్పుడు మీరు కంప్లీట్గా అంటే మీ మనవడికి ఇచ్చేసారు ఈ వ్యాపారం అంతా. ఇప్పుడు మీరు ఏమైనా అడుగుతూ ఉంటారా మీకు సలహాలు? ఏం చేయాలి, ఎలా చేయాలి? చెప్తుంటాను నా చేతనైనంత వరకు. వాడు వింటుంటాడు, చేస్తుంటాడు వ్యాపారం. అది నా అనుభవం ఉంది కదా, అనుభవాన్ని వాడికి ఉపయోగిస్తుంటాను. ఉపయోగించాడు వాడు చదువుకొని వచ్చినటువంటి వాడు కదా, అది మంచి ఎడ్యుకేటెడ్. ఇప్పుడు చదువు కావాలి వ్యాపారం. మేము చదువుకున్న రోజుల్లో ఇట్లా ఫోన్లు కానీ ఈ కంప్యూటర్స్ కానీ ఆన్లైన్లు ఇవన్నీ మా టైంలో లేవు. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కనుక వాడు ఎడ్యుకేటెడ్ కనుక పనికి వస్తుంది, అది జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటి కాలానికి ఇప్పుడు కాలానికి ఈ వ్యాపారంలోని కంపల్సరీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇప్పుడే బాగుందండి. అప్పుడు ఎన్నో మొరటి రకాలు నేయించేవాళ్ళం, ఆ రకం ఆ జనమే ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు చాలా నాణ్యత పెరిగిపోయింది, రకరకాల ఫ్యాషన్స్, రకరకాల డిజైన్స్. నేర్చేవాళ్ళు కూడా డిజైన్స్ నేర్చుకున్నారు ఇప్పుడు. అప్పుడు అంత డిజైన్స్ లేవు, ఆ జనం లేరు. ఇప్పుడు మంచి జనం ఉన్నారు, పని వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. మేము కూడా గొప్పగా నేర్పిస్తున్నాం. అది జరుగుతుంది. ఇంకా అంటే కలర్స్ కూడాను అప్పటి కలర్స్ కి ఇప్పటి కలర్స్ కి తేడా ఏమైనా ఉందా? తేడా అంటే అప్పుడు పూర్తిగా డార్క్ కలర్సే కొనేవాళ్ళు. కొన్ని లిమిటెడ్గా 10-15 కలర్స్ ఉండేవి, వాళ్ళు 100 కలర్స్ వస్తున్నాయి. అప్పుడు అన్ని కలర్స్ ఉండేవి కాదు. ఏదో గ్రీన్ అని, బుల్గ్ అని, వైలెట్ అని అట్లా లిమిటెడ్ కలర్స్, కెంపు అని, లాకి అట్లా ఆ పేర్లు కూడా ఇప్పుడు తెలియదు ఇప్పుడు జనరేషన్కి. ఇప్పుడు చాలా కలర్స్ వస్తున్నాయి. అది అప్పుడన్నీ మేము ఐసీ కంపెనీ కలర్స్ వాడి మార్కెట్లో వీడికి బ్రాండ్ అనేసి అమ్మితే రంగుపోతే కూడా తీసుకుంటామని రాసి అమ్మేవాళ్ళం. ఆ రకమైన వ్యాపారం జరిగింది అప్పుడు. ఇప్పటికైనా కూడా గ్యారంటీ అయిన కలర్సే చూసుకొని మాకు తెలుసు కనుక ఆ పొయ్యే కలర్స్ కాకుండా పవన్ కలర్స్ మంచిగా వాడుతున్నాం. ఓకే, మన దగ్గర మొత్తం ఒక చీర నేసి బయటికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? చీర నేసి బయటకు వెళ్ళడానికి ఇప్పుడైతే వారం రోజులు తయారు చేయొచ్చు. ఇప్పుడైతే వారం పడుతుంది. అప్పుడు రోజుల్లో అయితే దాదాపు 15 రోజులు పట్టేది. అది ఇప్పుడంతా కంప్యూటర్స్ అంతా సిస్టమ్ అంతా మారిపోయిందిగా, అది అందువల్ల ఇప్పుడు వారం, అప్పుడు 15 రోజులు పట్టేది ఒక చీర తయారు ప్రాసెసింగ్ అంతా అయ్యేటప్పటికి లెక్క అయితే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తాతయ్య? ఇప్పుడు మా దగ్గర దాదాపుగా 100 మంది ఉన్నారు. 100 మంది పని వాళ్ళు పట్టునేస్తారు అంతా పట్టే. మరి కాటన్ మగ్గాలు తగ్గే నేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి లేబర్ పట్టులో పెంచి వస్తుంది, అందువల్ల పట్టునేస్తూ ఉంటున్నారు. కాటన్ కొద్ది మంది నేస్తున్నారు. ఇంకా మీ దీనికి చెప్పాలి అంటే ఏం చెప్తారు?
ఇంకా చెప్పేది ఉంది. అప్పటికన్నా ఇప్పుడు మంచి వెరైటీస్ తయారవుతున్నాయి. మోడల్స్ అన్ని మోడల్స్ లేవు లోగడ. మేమంతా సాదా చీరలు నేర్చేవాళ్ళం, కాటన్ చీరలు నేర్పించేవాళ్ళం. ఇప్పుడు అంతలో పట్టులో ఫ్యాన్సీలు ఏం కుప్పటాలని చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు కూడా నాకు మనవాడు చెప్పాల్సిందిగా నేను చెప్పే అంత ఓపిక కూడా లేదు. అది అప్పట్లో ఈ కుప్పట్లు ఇవి తర్వాత వేరే వేరే తక్కువ వేరే చోట్ల వచ్చాయి. ఇక్కడ మేము నేర్చేవాళ్ళం కదా లుంగీలు టవల్స్ అవన్నీ. ఇప్పుడు మేము లుంగీలు టవల్స్ కూడా మేము కూడా నేర్పిస్తున్నాం. ఇప్పుడు నేర్పిస్తున్నాం లేటెస్ట్గా. అది అది మంగళగిరిలో ఒక పాత ట్రెండ్కి ధీటుగా కొత్త డిజైన్స్ కావాలని మీకు ఎలా అనిపించింది మేడం? అసలుకి మంగళగిరిలో కరోనా మొత్తం వచ్చింది కదా, ఆ టైంలో అసలు మంగళగిరి చీరలు మొత్తం స్టక్ అయిపోయినాయి అన్ని చోట్ల. కంప్లీట్గా మంగళగిరిలోనే కాదు, ఎక్కడైతే చేనేత ఉన్నాయో అన్ని చోట్ల కూడా హ్యాండ్లూమ్స్ మొత్తం కూడా అలా స్ట్రక్ అయిపోయి సేల్స్ లేక ఈ మాస్టర్స్ వ్యవస్థ అందరం కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. సో చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఈ వర్కర్స్కి ఎన్టీ ప్యాక్ ఇచ్చి నేపీలేని పరిస్థితి. సో ఇక వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు ఎలా అని. ఒక చీర మేము అమ్మటానికి కుదరలా. ఎప్పుడైతే కొంచెం సరళిచ్చారో మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు అని, సో ఇంకా మా దగ్గర ఉన్న రకాలన్నీ ఒక్కొక్కటి ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి, అంటే 100 రూపాయలకి తయారైంది అనుకోండి సపోజ్ ఒక చీర, 80కి అమ్మేశాం. మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, జనాల దగ్గర డబ్బులు లేవు, కరోనా వచ్చింది, మరి ఉన్న డబ్బులు అవ చేసుకుంటారు లేదా అని డౌట్ వచ్చింది మాకు. సో 100 రూపాయలు తయారైన చీర కూడా 85కి అమ్మేసే పరిస్థితి అనమాట. అమ్మటం, ఆ డబ్బులు తీసుకురావటం, వచ్చినట్టుగా మగ్గాలకి ఇచ్చేయటం, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత ఇంకా ఈ మంగళగిరి ఐటమ్ అప్పుడప్పుడే బయటికి వెళ్తుంది కదా ఆన్లైన్ ద్వారా, వెళ్ళి కొంచెంగా జనాల్లో ఈ చీరలు చాలా బాగున్నాయి, ఇంకా మంచిగా అనిపించి క్వాలిటీ రీచ్ అయ్యింది, ప్రైస్ కూడా చాలా తక్కువకి ఇచ్చేసాం కదా. సో చాలా తక్కువలో మంగళగిరి చీరలు దొరుకుతున్నాయి అని చెప్పి మనోళ్ళు బాగా కొంట మొదలైంది. ఇంకా నేను ఆన్లైన్లోనే ఆల్మోస్ట్ బిజినెస్ నాకు టైం లేనంతగా చేశా. ఆన్లైన్లో చాలా బాగా జరిగింది. తర్వాత మోడల్స్ జనాలు మొన్న మీ దగ్గర కొన్నామండి, ఇంకేమైనా వెరైటీ ఉందా అని అడగడం మొదలుపెట్టారు. ఇంకా ఎప్పుడయ్యే మోడల్స్ నాకు అనిపించింది, ప్లెయిన్సే కదా లేకపోతే ప్రింటింగ్ వేపిస్తున్నాము, ఇంకా మాకు బోర్ కొట్టేసింది. ఇంకా తర్వాత కంచి బార్డర్స్ అని, దాంట్లో బుటా అని చెప్పి, ఇంకా ఈ బార్డర్స్ని పైకి కిందకి జరిపి దాంట్లో రుద్రాక్ష పెట్టాం, డైమండ్స్ పెట్టాం, తర్వాత లైన్స్ బార్డర్లు తీసాం, పెద్ద బార్డర్స్ తీసాం. అంటే 50 బార్డర్ ఉండేవి 500 కొలుకులు బార్డర్ వరకు పెట్టించాం మేము. ఇంకా 5 మనకి స్టార్ట్ అయ్యే బోర్డర్ అనేది 50 కొలికలు, అంటే 50 థ్రెడ్స్ తో పెట్టేవాళ్ళు ఎక్కువగా మంగళగిరిలో. తర్వాత 100 కొలుకులు, తర్వాత 150 200. ఇప్పుడు నేను పెట్టా కదా, ఇంకో మగవాడు కూడా ఉంటాడు కదా నాలాగా చేసే అతను కూడా ఆ బార్డర్ పెట్టేవాడు. అతను 200 పెట్టాడు, నేను 250 పెట్టేవాడిని. అలా కాంపిటీషన్ ఒకటి అంటే మంగళగిరిలో మంచి మోడల్స్ రావడానికి ఇది ఒక పోటీగా తయారై చాలా బాగా సేల్స్ అవుతుంది. ఇప్పుడు మంగళగిరి అంటేనే ఒక బ్రాండ్ అయిపోయింది. హ్యాండ్లూమ్స్ అంటే మంగళగిరి వచ్చేస్తున్నారు. ఇప్పుడు అసలు చీర క్వాలిటీ కూడా మేము డిజిటల్ ప్రింటింగ్ చేపిస్తున్నాం, షిబోరి చేపిస్తున్నాం, బాందిని చేపిస్తున్నాం, కట్ వర్క్ చేపిస్తున్నాం, చికెన్ కర్రీ వర్క్ చేపిస్తున్నాం. అంటే ఒక్క మంగళగిరి ఒక్క చీరని ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా చేసి మంచి అవుట్పుట్లు ఇస్తున్నాం కస్టమర్స్కి. కస్టమర్స్ కూడా కొంచెం సజెషన్స్ ఇస్తున్నారు, మంగళగిరి ఇన్ని రకాలుగా మారుస్తున్నారు కదా, పలానా స్టేట్లో వాళ్ళ క్లాత్తో చేస్తున్నారు, మీ క్లాత్లు ఇలా చెయ్యండి మంచి రిజల్ట్ వచ్చిందని. బొటిక్ కొలత నేను చాలా మందితో చేస్తానండి, వాళ్ళు కొంతమంది మాకు సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఐడియాస్ తీసుకొని మన చీరల మీద కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి. డిజైన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మేడం? ఇవన్నీ కూడా ఏంటంటే మన కంచి బార్డర్స్, కంచి కుప్పడం, ఇవన్నీ చీరల ఐడియా ఉంది కదా మేడం. ఈ కంచి వాళ్ళే ఏ డిజైన్ అయినా చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేము? ఇంకా నేనేం చేసామనంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఊరికి అలా డ్రా చేస్తూ ఉండి మన మగ్గమోడికి చూపిస్తే, సార్ ఇవన్నీ మనవేడ నేస్తామండి అనేవాడు. కాదు, నువ్వు నెయ్యాల్సింది ఒకసారి ట్రై చెయ్యి, నువ్వు నేస్తే అందరిలో ఒక మోటివేషన్ వచ్చింది అని చెప్పి ఫస్ట్ మన వాళ్ళతో అలా పెట్టించాను 2-3 సార్లు. పెట్టిస్తే 2 రోజులు నేసేవాళ్ళు, 3వసారి నా వల్ల కాదని చెప్పి ఆపేసేవాళ్ళు చీరలు. కొన్ని ఆపేస్తే ఇంకా అలా లాస్ వచ్చేది. కాదు నెయ్యాల్సిందే అని చెప్పి మళ్ళీ ఇంకో అతన్ని పెట్టి నేపించి అలా మంగళగిరిలో ఎన్ని మొగ్గాలు అయిపోయినాయి అంటే ఇప్పుడు కంచి బార్డర్లో కానీ బెనారస్ బార్డర్లు, పెద్ద బెనారస్ బార్డర్లో చాలామంది మోటివేషన్ వచ్చి. అయితే అప్పుడు ఆ చిన్న బార్డర్లకు వీళ్ళకి మజూరీ 2000 అలా ఉండేది. ఇప్పుడు ఈ పెద్ద బార్డర్స్ నేయటం వల్ల వాళ్ళకి 5000 మజూరీ ఇస్తున్నాం. సో వాళ్ళు హ్యాపీయే కదా, ఇప్పుడు మజూరీ బాగా వస్తుంది కదా. సో అది పెట్టడం వల్లే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారని ఇంకా నేను రోజుకి డిజైన్లు పెట్టడం జరిగింది. ఓకే, అంటే మీకు బోర్డర్స్ అండ్ నేతకి ఒక చీరకి మజూరీ అనేది మారిపోతుంది. మజూరీ మారిపోయింది ఇప్పుడు. అందుకనే ఈ కాటన్ చీరలు నేసే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు మనకి. ఈ కాటన్లో పట్టు నేస్తాకే ఇష్టపడుతున్నారు. అయినా కూడా కొంచెం పెద్దవాళ్ళు వరకు ఆ చీరలో నేస్తున్నారు, కొంచెం ఈజీగా ఉంటుంది అది నేయటానికి.
ఈ కంచి బొమ్మను వేయాలంటే వాళ్ళకి బాగా కాలు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, నడుము నొప్పులు. అయినా కూడా ఇంకా తప్పదు కదండి, ఇంకా నేయాల్సిందే కదా బతుకుదేరు కోసం. మంచి క్వాలిటీస్ అండ్ మంచి డిజైన్స్ మెయింటైన్ చేసేవి ఏ కలెక్షన్ ఉన్నాయండి? ఇప్పుడు మంగళగిరిలో కాటన్ మీద కట్టు ఒరిజినల్ నేపిస్తున్నాం అండి. కాటన్ మీద కాటన్ చాలా ఒరిజినల్ నేపిస్తున్నాము. కాటన్ మీద పట్టు ప్యూర్ పట్టు నేపిస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా, ప్యూర్ పట్టే. ఎందుకంటే మా తాతయ్య గారు వాళ్ళు కాటన్ బై కాటన్ 80 కౌంట్ 100 కౌంట్ అప్పట్లో బాగా నేపించి మంచి పేరు తెచ్చుకున్నారు. 100 కౌంట్ 80 కౌంట్ అంటున్నారు కదా, 100 కౌంట్ 80 కౌంట్ అంటే ఏంటి అసలు? 100 కౌంట్ అంటే కొంచెం లైట్ వెయిట్ వస్తుందండి, బాగా చీర వెయిట్ తక్కువ ఉండి కట్టుకున్నా కూడా అంత బరువుగా లేదు ఒంటి మీద అనే ఫీలింగ్ వస్తుంది 100 కౌంట్. 80లో ఇంకా లైట్ వెయిట్ వస్తుంది, కొంచెం మందం వచ్చింది 80 అనేటప్పటికి. 100 అప్పటికి లైట్ వెయిట్ వస్తుంది, ఇంకా అలా కౌంట్ పెరిగే కొందికి లైట్ వెయిట్ వస్తుంది. 60 120 వరకు నేర్పించారు. ఇప్పుడు 80 స్టాండర్డ్ గా నడుస్తుంది మనకి ఇక్కడ. కాటన్ 80 ఉంటుంది, దాని మీద పట్టునే వేస్తున్నాం మేమంతా. తర్వాత మోడల్స్ అయినా అలా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. 50 బార్డర్కి ఒక మజూర్ ఇచ్చేవాళ్ళం, 150కి ఒక మజూర్ ఇచ్చేవాళ్ళం, కంచి బార్డర్కి ఒక మజూర్ ఇచ్చేవాళ్ళం. ఇంకా ఎవరు ఏది నేయగలరో వాళ్ళకి ఆ పని ఇస్తున్నాం కరెక్ట్గా. ఇప్పుడు మన దగ్గర ఎంత మంది ఉన్నారు? 100 లూమ్స్ ఉన్నాయండి. 100 లూమ్స్ ఉన్నాయి మన దగ్గర కంప్లీట్ గా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే బోర్డర్ మీద వర్క్ చేస్తారా, లేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ వాళ్ళకి నచ్చిన బోర్డర్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, సార్ ఇది ఇవాళ నుంచి మీరు ఇది నేస్తే కొద్దిగా మార్కెట్లో కొత్తది ఇవ్వగలుగుతామండి అంటే కొంతమంది ఇంట్రెస్ట్గా నేస్తా ఉంటారు. మీరు అమ్ముతేనే కదా సార్ మేము నేసిన ఉపయోగము, లేకపోతే ఎన్ని నేసినా సేల్ అయిపోతే ఉపయోగం ఏంటి అనేవాళ్ళే ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఉన్నారు. 20 వరకు నేసేవాళ్ళు కాదేమో. తర్వాత వాళ్ళలో కూడా ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేసింది, ఇలా మీరు డిఫరెంట్ బార్డర్స్ ఇస్తున్నారు, అవి నేయటం వల్లే బాగా సేల్ జరుగుతున్నాయి సార్, మీరు ఏది ఇస్తే అదే నేస్తామని చెప్పి వర్కర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇంజనీరింగ్ చదివి కూడాను ఈ చేనేత వైపు రావడానికి ఇంట్రెస్ట్ ఏంటి? అది మేడం, అది ఏమైందంటే నేను జాబ్కి వెళ్దాం అనుకునే టైంలో మా తాతయ్య గారు 10 లూమ్స్ ఉన్నాయి, 10 లూమ్స్ తీసేస్తున్నాను, ఆ షెడ్ ఇంకా ఫైనల్కి వచ్చేసింది, తీసేస్తున్నాను, ఇంకా సాగేటట్టుగా లేదన్నాడు. అదేంటి తాతయ్య అంత కష్టపడి అంత చేసి చివరికి క్లోజ్ చేసేసే పరిస్థితి చెప్తున్నారు, ఇలా కాదులే మనం మళ్ళీ పెడదాం, పట్టు మొగ్గాలు వచ్చినాయి మంగళగిరిలో, ఆ పట్టులో కొత్త డిజైన్స్ చేద్దాం మనం అన్ని కొత్తవి పెట్టి ప్రింటింగ్ వేయటము, ఇంకా రకరకాల డిజైన్లు చేయటం వల్ల అప్పుడు ఇంకా ఆన్లైన్ మార్కెట్ స్టార్ట్ చేసేసా. ఎప్పుడైతే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్ స్టార్ట్ అయిందో మార్కెట్కి బాగా పరిచయం అయిపోయాం మంగళగిరి వాళ్ళం. సో అందులో మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అందరికీ బాగా తెలుసు. డిఎల్ హ్యాండ్లూమ్స్ అంటే డిఎల్ బ్రాండ్తో శారీస్ అన్నీ రిలీజ్ అయ్యాయి. ఇక ఆ చీర ఆన్లైన్లో వచ్చిందంటే నమ్మకం, వీళ్ళు మంచి చీర పెడతారు మంచిదని ఒక బ్రాండ్ వెళ్ళిపోయి బాగా సేల్ చేసాం అట్లా. పట్టు నేయడానికి ఒక మగ్గం, కాటన్ నేయడానికి ఒక మగ్గం, ఇప్పుడు పట్టు కాటన్ నేయడానికి ఒక మగ్గం, ఇలా మగ్గాల్లో కూడా వేరియస్ మగ్గాలు ఉంటాయి. అంటే సేమ్ మగ్గమే ఉంటుంది, కాకపోతే అందులో 24 బద్దలని, చైన్ డాబీ అని, మిషన్ డాబీ అని రకాలు ఉంటాయి. అవి చిన్న చేంజెసే, కాకపోతే అవి చేంజెస్ అయినా కానీ కొద్దిగా మగ్గం వాళ్ళకి మార్చాలంటే కష్టమైద్ది. సో ఇంకా ఆ టైంలో మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి దాన్ని నిదానంగా మార్చి ఎట్లయినా ఇంకా డిజైన్ పెట్టిస్తాం. ఇప్పుడు ఒక కస్టమర్ చాలా పెద్ద బోర్డర్, అందులో కూడా డిఫరెంట్ డిజైన్స్, మనకి డిఫికల్ట్ డిజైన్స్ కూడా. అదే మేడం, అలాగా ఇప్పుడు మనకి లేటెస్ట్ కి బొటిక్స్ బాగా రన్ అవుతున్నాయి కదా, ఈ బొటిక్స్ వాళ్ళు మాకు ఇలాంటి బార్డర్ కావాలి సార్ అని చెప్పి చాలా మంది మమ్మల్ని అడిగారు, అంటే వాళ్ళకి నచ్చిన బార్డర్. సో ఆ బార్డర్ని మేము అవుట్పుట్ తీసి ఆ డిజైన్ కొట్టేవాళ్ళు ఉంటారు, ఆ డిజైన్ కొట్టే వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు కొట్టగలుగుతారు. తర్వాత మొగ్గం నేసే అతను వేరుగా ఉంటాడు, ఈ మొగ్గం నేసే అతనికి ఇలా డిజైన్ నేను చేపిస్తున్నాను, నువ్వు నేయటానికి రెడీగా ఉన్నావా అంటే, సార్ తప్పకుండా నెయ్యాల్సిందే, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, మనం చేయకపోతే వెనకబడిపోతాము, ఖచ్చితంగా నెయ్యాల్సిందే అంటే నేస్తున్నారు, కంపల్సరీగా నేస్తున్నారు. 20 కొంచెం టైట్ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి వర్కర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు బాగా. ఇప్పుడు ప్రైసెస్ విషయానికి వస్తే ఈ ప్రైసెస్ మన దగ్గర ఎలా ఉంటాయి, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి? మన దగ్గర 500 నుంచి ఐటమ్ స్టార్టింగ్ ఉంది మేడం. అయితే 500 అంటే కాటన్ నుంచి స్టార్ట్ అవుద్ది ఐటమ్, అలాగా మనకు 10,000 వరకు ఐటమ్ ఉంది. దీంట్లో కాటన్ మీద పట్టు, పట్టుకు పట్టు, అన్ని ఐటమ్స్ కూడా ఈ రేంజ్ లోనే మేము తయారు చేస్తాం. ఇప్పుడు మన దగ్గర 10,000 ఐటమ్ ఉంది అనుకోండి సపోజ్, అది షోరూమ్ లో 20,000, 18,000 ఆ రేంజ్ లో ఉండే ఐటమ్ మనకి ఇక్కడ తయారీ కంప్లీట్ గా మా సొంతంగా తయారు చేయించే కూడా రేట్లు చాలా తక్కువలో దొరుకుతుంది మీకు. అంటే మీ షోరూమ్ కి ఇక్కడికి అంటే 50% ఆఫ్ మార్జిన్ ఉంటుంది. అంతే కదా మేడం, అక్కడ ఎక్స్పెన్సివ్స్ అవన్నీ వాళ్ళు వేసుకుని స్టాఫ్స్ కి సాలరీస్ ఇచ్చుకుంటారు కదా, వాళ్ళకైనా వర్కౌట్ అయ్యేది. మేము అందుకని కొంచెం హోల్సేల్ రేటుగా ఇస్తాం, షాపులో చాలా మందికి ఇస్తాం మేము,
షోరూమ్స్ వాళ్ళకి. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఎవరైనా డైరెక్ట్ గా వచ్చారనుకోండి కొనుక్కోవడానికి రీసెల్లింగ్ కి, దానికి మీరు ఎలా వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఇస్తాం. హోల్సేల్ ప్రైస్ వాళ్ళందరూ వెల్కమ్. వాళ్ళందరూ కంప్లీట్ గా హోల్సేలర్స్, రీసేలర్స్, ఆన్లైన్ గ్రూప్స్ కూడా ఉందండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. 9666228380 నెంబర్కి వాట్సాప్ చేస్తే కాల్ చేసినా మేము వాట్సాప్లో ఫోటోలు ఇస్తాము. రాలేని పక్షంలో వీళ్ళందరికీ కూడా ఇలా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది. షాప్ అయితే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం, పాత మంగళగిరి, మక్కా మసీద్ పక్క సందులో ఉంటుంది. లొకేషన్ అర్థం కాని పక్షంలో మాకు ఫోన్ చేస్తే మేము దగ్గరుండి తీసుకెళ్తామండి. ఊళ్ళోకి వచ్చిన తర్వాత గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం పెడితే వచ్చింది, ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్ అనే పెట్టినా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి అంటే ఇక్కడ ప్రైజెస్లో కానీ ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయి మీ దగ్గర? అసలు ప్రొడక్షన్ ప్రైజ్లే మేడం. ఇప్పుడు ఎలా అంటే మేము తయారు చేసిన దాని మీద 5 to 7% వేసుకొని ఇచ్చేయటమే. ఇంకా ఒక 5% అనేది ఇంకా మాకు కూడా మార్జిన్ ఉండాలి కదా మేడం చేసినందుకు. ఆ 5% మీద సేల్స్ చేసేస్తాం. నమస్తే శంకర్రావు గారు. నమస్తే. శంకర్రావు గారు, ఇక్కడ నేను ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ ఇప్పటి వరకు ఎంతవరకు కంప్లీట్ చేయగలిగారు? ఇప్పుడు దీనికైతే నిన్నే దీని మగ్గం మీద అడ్జస్ట్మెంట్ చేసాము. దీన్ని చేసి ఇలా సగం మటుకి చేసాము. సగం నిన్నటి నుంచి ఇవాళకి సగం మాత్రమే అయింది. సగం మాత్రమే అయింది. కనీసం ఇది చేయాలంటే ఒక వారం రోజులు పట్టిద్ది. డ్రెస్ అంతటికి అవ్వటానికి మొత్తం కలిపి ఇది మొత్తం అవటానికి దీన్ని ఇట్లా నేయటం గానీ, అచ్చులు అక్కటం గానీ కనీసం 4-5 ఉండాలి. దానికి ఆపోజిట్ అనేది అక్కడ ఒకటి ఉంది. ఓకే, దీన్ని మాత్రం ఇదిగో ఇలా నేస్తా ఉండాలి. పొద్దున్నే వదులుకొని సాయంత్రం దాకా నేస్తానే ఉండాలి. కనీసం ఒక 2 సెట్లు అవుతాయి. 2 సెట్లు? 2 సెట్లు అవుతాయి. 2 సెట్లు అంటే మనకి సున్నీ ఒక సెట్టు, మామూలుగా టాపు సున్నీకి అలాంటివి 2 అట్లా రోజుకు వారానికి మొత్తం కలిపి 6 టాపులు 7 సున్నీలు అవుతాయి. అంటే ఈ థ్రెడ్ అంతటి ఇప్పుడు ఒక థ్రెడ్ ఒక యాన్ తీసుకుంటే మీకు ఒక బండిల్ ఆఫ్ థ్రెడ్ తీసుకుంటే మనకి 6 చున్నీలు 6 టాపులు అవుతాయి. 7 టాపులు వస్తాయి. 7 టాపులు వస్తాయి. ఓకే, దీన్ని తీసుకెళ్ళి 4 దీన్ని తీసుకెళ్ళి కట్ చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు ఇది కొంతమంది ఇలా శారీలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా, శారీ కూడా చేస్తాం. ఇప్పుడు ఒక యాన్ అంటే ఒక బండిల్ దీన్ని బిగించారనుకోండి, ఒక బండిల్ దీనికి ఇది చేశారనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది ఒక చీరకి? ఒక్క చీర అయితే ఒక్క రోజు అయిపోతుంది. ఒక్క చీర అంటే దీనికి వచ్చేటప్పటికి 5 వస్తాయి. 5 వచ్చేటప్పుడు 5 రోజుల్లో 5 ఒక్కొక్కటి కాడికి 5 రోజులు అవుతుంటది. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్ కి అయితే మనకి 5 రోజులు పడుతుంది. మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా, అవి ఉంటే ఒకటి 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు. అవన్నీ కూడా బాగా ఇంకా షైన్ డాబీలు, జాకెట్ మిషన్లు అన్నీ ఉంటాయి. ఓకే, అవి అయితే ఇంకా బాగా ఆలస్యం అవుతుంటది. అంటే మనకి ఎంత పని అయితే అంత వర్క్ అనేది పెరుగుతూ ఉంటది. కాకపోతే మీరు చెప్పే డిజైన్ అన్ని పెద్దవి అయితే నిదానంగా రోజుకు 4 గజాలు 5 గజాలు నేయగలుగుతాం. ఇవి అనుకో కొంచెం తక్కువ కాబట్టి మామూలుగా కొంచెం ఎక్స్ట్రా అవుతుంటది. అది ఓకే. ఇప్పుడు ఈ డిజైన్ ఇప్పుడు మీరు డిజైన్ వేస్తున్నారు కదా, ఈ డిజైన్ కి మీరు ఆ థ్రెడ్స్ అన్ని ఎలా మీరు చేసుకుంటారు? దీనికి అన్ని కూడా చేయకు ముందే బయట సెట్ చేసుకొని ఇచ్చి దీనికి అప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఓకే, ఎప్పటికప్పుడుకి ఇవన్నీ తీసేస్తుంటాం. తీసేసి మళ్ళీ బయట ఆ రోడ్డు మీద సాపుకొని మొత్తం కలిపి మళ్ళా లోనకు తీసుకొచ్చి అవన్నీ మళ్ళీ మనం ఇక్కడ సెట్ చేసుకొని అతుక్కుంటాం. ఓకే, అతుక్కొని మళ్ళీ అవన్నీ మగ్గం మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకొని నేస్తా ఉంటాం. మళ్ళీ అయిపోగానే వారానికి మళ్ళీ ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటే చేయటమే ఈ పనల్లా. అంటే ప్రతిసారి మగ్గం ఇప్పాలి, మగ్గం పెట్టాలి, మళ్ళీ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో ఇలాగే ఉంటది అనేది ఏం లేదు. ఎవరు చేసినా మొత్తం కలిపి ఎప్పటికప్పుడు అయిపోతానే ఉంటది. మళ్ళీ మనం సెట్ చేసుకుంటానే ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఈ రంగు వచ్చింది, ఈసారి ఏమన్నా ఇంకొక రంగు మారుతా ఉంటది. మా సార్ గారు ఏమన్నా డిజైన్లు చెప్తుంటే ఆ డిజైన్లు తగ్గట్టుగా మేము తీసుకొని వాళ్ళకి ఇస్తుంటాం. అది దీంట్లో మాత్రం 4-5 కష్టం అనేది ఉంటది. ఓకే, మామూలుగా అక్కడ వల్ల అనేది కాదు. ఓకే. ఇప్పుడు మీరు ఈ డిజైన్ తీసుకొని ఇది చేస్తున్నాం అన్నారు కదా, మీకు బాగా నచ్చిన కలర్ ఏంటి? మాకు నచ్చింది ఏముంది, వాళ్ళ సార్ గారు చెప్తుంటాడు, వాళ్ళు చేసి అక్కడ మీకంటూ ఒక ఇష్టమైన రంగు ఉంటుంది, ఆ ఇష్టమైన రంగుతో చేయాలి అనుకుంటారు కదా. ఇష్టమైన రంగు అంటే మాకు కావాల్సింది ఎక్కువగా మాకు నలుపు,
మామూలుగా నలుపులో ఇట్లానే కళ్ళనేతలుగా నేసి ఇస్తుంటాం. నలుపులో కళ్ళనెత్త చేస్తే చాలా ఇష్టం. బ్లాక్ ఇష్టం బాగా. వైలెట్, ఆరెంజ్ కనీసం 6 డజన్ రంగులు పడతాయి దాంట్లో. ఓకే. రెడ్ అన్ని పడుతుంటాయి. ఓకే. ఒక చీర నెయ్యడానికి మంచి డిజైన్ ఉంది, ఆ డిజైన్ కి తగ్గట్టు చీర నెయ్యాలి అంటే ఇప్పుడు ఇది కల్నేత్ అంటారు కదా? అవును. ఇది నెయ్యడానికి మనకి ఎంత టైం పడుతుంది? దీని డిజైన్ ఇట్లానే చేసుకోవాలి. ఇది కూడా ఇట్లానే డిజైన్ చేసుకొని మనకి ఏముండదు, ఒక రోజులో ఇదైతే ఒక 2 రోజులు పట్టింది ఈ డిజైన్ ఇలా చేయాలంటే. ఓకే. మళ్ళీ నెయ్యడానికి మళ్ళీ దీని డిజైన్ అంతా చేసుకొని అప్పుడు మళ్ళీ మనం వేసుకోవాలి. ఎంత టైం పడుతుంది అప్పుడు? దీనికి వచ్చేవాడికి 2-3 రోజులు పట్టింది ఒక చీర నెయ్యడానికి. 2-3 రోజులు పట్టింది. కానీ ఈ డిజైనే ఒక 2 రోజులు పట్టింది దీన్ని తయారు చేయాలంటే. డిజైన్ తయారు చేయడానికి మనకి 2-3 రోజులు పడుతుంది. 2-3 రోజులు. ఇలాంటివన్నీ అతకాలి. ఇగో ఇలాంటివన్నీ, ఇదేమన్నా పొట్టు, ఇదన్నీ సార్ గారు బెంగళూరు నుంచి తెప్పించాడు స్పెషల్ గా. ఇది అందులో మంచి పొట్టు అన్నమాట. ఓకే. అది ఇది ఫస్ట్ దానికి చేసుకుంటాం. చేసుకొని ఎన్ని తీసుకొచ్చి ఇక్కడికి అటు ఇటు తీసుకొని లాగాలి. ఇప్పుడు అటు ఇటు తీసుకొని లాగిన ఇవి ఉన్నాయి కదా, ఇదిగో ఈ థ్రెడ్ మరి ఇది కూడా పట్టువేనా? అది కూడా పొట్టే, ఎల్టీ పొట్టు అంటారు దాన్ని. ఓకే. ఇది పట్టే, ఇది మనకి దీనికి ఉన్నది పట్టే. పట్టు మీద పట్టు. ఇది పట్టే అంటే ఇది కాటన్ వచ్చింది, ఇది ఏమన్నా వచ్చేవాడికి ఎల్టీ పొట్టు వచ్చింది. ఇప్పుడు పట్టు మీద పట్టు వచ్చింది అనుకోండి, దానికి ఎలా చేస్తారు? దాన్ని కూడా ఇలాగే చేస్తాం. ఇది కాకపోతే దారం ఒకటే మారుతుంటది. ఇది కూడా వచ్చేవాడికి పొట్టు వస్తుంటది, మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, పట్టు పెట్టుకోవచ్చు. అదే సేమ్ టైం మనకి ఇప్పుడు కాటన్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కాటన్ అయినా దీంట్లో కాటన్ చేసుకోవచ్చు. ఓకే. మారుతుంటది. కాకపోతే మా సార్ వాళ్ళు ఇప్పుడు కాదు, 40 సంవత్సరాలు బట్టి బాగా పేరు, 50 సంవత్సరాలు బట్టి హోటల్ ద్వారకా కృష్ణ గారిని. కాకపోతే ఇప్పుడు ఇలా మనోడు వర్క్ అందరి చేత పని చేపిస్తాడు. కస్టమర్ కి వాళ్ళ సరుకు తీసుకొని వాళ్ళకి ఇస్తుంటాం. ఓకే. ఇప్పుడు తన దగ్గర నుంచి డిఫరెంట్ డిజైన్స్ మేమే మంగళగిరిలో ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు. మీ దగ్గరికి ఫస్ట్ డిజైన్స్ పట్టుకొచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది? మాకైతేం కాదు, వాళ్ళు ఏది చెప్పినా సరే మేము చేసి ఇస్తాం. కాకపోతే దీని డిజైన్ అనే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మామూలుగా అది అన్ని సరి చేయించుకుంటాం. ఓకే. అంటే దీనికి 3-4 ఉంటారు. ఇప్పుడు ఇది ఉంది, వేరే సాట చీరాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసుకొచ్చి ఇది ఇస్తారు. అది వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మేము ఇవన్నీ ఇక్కడ అతుక్కొని దీన్ని మల్లగట్టుకొని రోడ్డు మీద పెట్టుకొని అప్పుడు దీన్ని మళ్ళీ ఇవన్నీ కలిపి అతుక్కొని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం. అంటే బాగా కష్టమైన పని. ఓకే. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ థ్రెడ్స్ సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? పట్టిద్ది అంటే కనీసం దానికి ఈ సెట్ చేసుకోవాలంటే కనీసం 4 గంటల 5 గంటల పట్టిద్ది. 4 గంటల 5 గంటలు. ఇది కూడా ఉంది కదా, ఇది కలిపి చాలా జాగ్రత్తగా ఏ మాత్రం తప్పినా గానీ ఇది బాగోదు. ఓకే. కంప్లీట్ గా మీకు ఈ మొత్తం అంతా అయ్యేటప్పటికి 5-6 రోజులు పట్టేస్తుంది. మొత్తం 5-6 రోజులు పట్టిద్ది. దీని మాత్రం 4 గంటలు, ఇది కలిపి 4 గంటలు, ఇది మొత్తం కలిపి 1 వారం పట్టిద్ది, 6 రోజులు. ఓకే. ఇలానే ఉంచేస్తారు దీనికి? ఈ రోజు ఇలా ఉంచుతాం. దీన్ని అయిపోగానే వాళ్ళు ఇంత మీటర్లు అని చెప్తారు, కట్ చేసి తీసుకొచ్చి బయట పెట్టేసి మళ్ళీ మొదలు పెడుతుంటాం. ఈ డిజైన్ అనేది ఇలా పెడితే అంటే వాళ్ళకి డిజైన్ సెట్టింగ్ చేయడానికి వేరే వాళ్ళు వస్తారంట. ఆ డిజైన్ సెట్ చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు మగ్గాల మీద కూర్చొని అంటే వాళ్ళకి ఇచ్చిన ఒక యాన్, ఆ యాన్తో మనకి 7 టాపులు 6 చున్నీలు వస్తాయని చెప్తున్నారు. సో అవన్నీ కూడాను ఒక్కసారి మగ్గం ఎక్కిన తర్వాత అవి దిగే వరకు మళ్ళీ ఈ మగ్గం మీద ఈ థ్రెడ్ తీయడానికి కుదరదు. సో ఆ మొత్తం అంతా వర్క్ అయ్యేటప్పటికి దాదాపు 6 నుంచి 7 రోజుల వరకు టైం పడుతుందని చెప్తున్నారు. ఇది చున్నీ, మనకి ఇది టాప్. మనకి ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇది మంగళగిరి టాప్ అండ్ చున్నీ అన్నమాట. ఇది వచ్చేసి సారీ, కంప్లీట్ గా సారీ. అంటే మనకి చిన్న డిజైన్ తేడాతోనే ఈ 2 ఉన్నాయండి, మనం చూడొచ్చు. మనకి 2 ఒక్కలానే కనిపిస్తున్నప్పటికీ చిన్న వేరియేషన్ తో ఉన్నాయి. ఇది సారీ, ఇది డ్రెస్. చూసారుగా వెరైటీ డిజైన్స్,
డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్తోని మనకి కొలాబరేషన్ మనకు కావాలి అనుకుంటే మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని మరి మనం శారీస్ అని అందిస్తాను అంటున్నారు ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్. ఇంతకీ ఇక్కడికి ఎలా రావాలి, ఏం చేయాలి అనేది అనుకుంటే మీరు వాట్సాప్లో వాళ్ళని పింక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇంటికి సారీ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే వాళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి మీకు నచ్చినట్టు మీ సారీని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి మీరు సారీ చూసుకొని క్వాలిటీ చూసుకొని మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకున్నా కూడాను గూగుల్ మ్యాప్స్లోని ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి అని కొడితే మీకు డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేస్తుంది. ఇంకా లేదు మాకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒక్క ఫోన్ కాల్ కొడితే వాళ్ళే వచ్చి మీకు దగ్గరుండి ఇక్కడికి తీసుకొస్తారు. ఇంకెందుకు ఆలస్యం, రండి ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడెప్పుడు వద్దామా అన్నట్టుగా ఉందండి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్తో ఇక్కడ మనకి సారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి.